5 మ్యాచ్ల బార్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా లాస్ట్ అండ్ ఫైనల్ 5th టెస్ట్ రేపటి నుండి సిడ్నీ వేదికగా స్టార్ట్ కానుంది. ప్రజెంట్ సిరీస్లో 2-1తో లీడ్లో ఉన్న ఆస్ట్రేలియా 5th టెస్ట్ కూడా గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకొని WTC ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడంతో పాటు 10 సంవత్సరాలుగా అందని ద్రాక్షలా ఉన్న BGT ట్రోఫీని గెలవాలని చూస్తుంది. శ్రీలంకతో ఆడబోయే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ రిజల్ట్ తమకు ఎఫెక్ట్ అవ్వద్దనుకుంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. మరోవైపు ఇండియా పెర్త్లో జరిగిన ఫస్ట్ టెస్ట్లో భారీ విజయం సాధించిన తర్వాత 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోయి 1 డ్రా చేసుకోవడంతో 1-2తో వెనుకబడి ఉంది. ఇండియా WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆసీస్తో 5th టెస్ట్లో ఖచ్చితంగా గెలవాలి. ఈ మ్యాచ్ గెలిస్తే 2-2తో టై అవ్వడంతో పాటు BGTని రీటైన్ చేసుకుంటుంది. ఓన్లీ ఈ మ్యాచ్ గెలిస్తేనే సరిపోదు. ఇదే టైంలో ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరిగే 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ని శ్రీలంక 1-0 లేదా 2-0తో గెలవాలి. అప్పుడు మాత్రమే ఇండియా WTC ఫైనల్కు క్వాలిఫై అవుతుంది. సో ఇండియాకి 5th టెస్ట్ 2 ఆర్ డై మ్యాచ్. ఈ మెగా కాంటెస్ట్ చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. మ్యాచ్ జరిగే సిడ్నీ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆస్ట్రేలియన్ గ్రౌండ్స్లో ఇండియన్ కండిషన్స్లా ఉండే పిచ్ ఏదైనా ఉంది అంటే అది సిడ్నీ గ్రౌండే. మొదట్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. వన్స్ బ్యాటర్ సెట్ అయితే ఈజీగా రన్స్ వస్తాయి. డేస్ గడిచే కొద్దీ లాస్ట్ 2 డేస్లో స్పిన్నర్స్కి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది. సో టాస్ గెలిచిన టీం ఎటువంటి డౌట్ లేకుండా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. సిడ్నీ గ్రౌండ్ టెస్ట్ స్టాట్స్ చూస్తే మొత్తం ఇక్కడ 114 టెస్ట్ మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 47 మ్యాచ్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ టీం 43 మ్యాచ్లు గెలిచారు. ఇక్కడ ఇండియా టోటల్గా 13 టెస్ట్ మ్యాచ్లు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా 1978లో 7 మ్యాచ్లు డ్రా అవ్వగా 5 మ్యాచ్లు ఆసీస్ గెలిచారు. ఇప్పుడు 2 టీమ్స్ కాంబినేషన్ చూద్దాం. ముందుగా ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆసీస్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మొదటి టెస్ట్లో ఘోరంగా ఓడిన తర్వాత కూడా బ్రిలియంట్ కంబ్యాక్ చేసి 2 మ్యాచెస్ గెలిచి 2-1తో సిడ్నీకి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోకుండా మిగతా 2 రిజల్ట్స్ ఏవి వచ్చినా ఆసీస్ సిరీస్ గెలుస్తుంది. బ్రిస్బేన్లో థర్డ్ టెస్ట్ కూడా వర్షం రాకుండా ఉంటే ఇప్పటికే సిరీస్ గెలిచేవాళ్ళు. మొదటి 2 మ్యాచ్ల వరకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ యూనిట్లో పర్ఫార్మెన్స్ చేసిన ఒకే ఒక ప్లేయర్ ట్రావిస్ హెడ్. ఫామ్లో లేని స్మిత్ వరుసగా 2 సెంచరీలు కొట్టి అలాగే లాబుషానే కూడా ఫామ్ అందుకున్నాడు. లాస్ట్ టెస్ట్లో డెబ్యూ చేసిన ఓపెనర్ కోన్స్టాస్ అగ్రెసివ్ ఆటతో 60 పరుగులు కొట్టి మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ప్రెజర్ లేకుండా వేశాడు. దీనివల్లే లాస్ట్ మ్యాచ్లో హెడ్ 2 ఇన్నింగ్స్ల్లోనూ ఫెయిల్ అయిన ఆసీస్ మ్యాచ్ గెలిచింది. ఆసీస్ లైనప్లో ఫామ్లో లేని ప్లేయర్ అంటే అది మిచెల్ మార్షే. లాస్ట్ టెస్ట్కి మార్ష్ని డ్రాప్ చేసి ఇతని స్థానంలో బ్యూ వెబ్స్టర్ని డెబ్యూ చేపిస్తున్నారు. బౌలింగ్లో హేజిల్వుడ్ లేకున్నా కానీ ఆ లోటు ఏమాత్రం కనిపించట్లేదు. బోలాండ్ ఆ ప్లేస్ని పర్ఫెక్ట్ ఫిల్ చేశాడు. అలాగే స్టార్క్ కూడా మంచి స్పెల్స్ వేసి వికెట్స్ తీస్తుండగా కెప్టెన్ కమిన్స్ టీంని ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్లో 20 వికెట్లు తీసి ఆసీస్ తరపున ఈ సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఇక స్పిన్నర్ నాథన్ లియోన్ స్పిన్కి ఫేవర్ ఉండే సిడ్నీలో క్రూషియల్గానున్నాడు. ఈ మ్యాచ్కి ఆస్ట్రేలియా ఆల్రెడీ ప్లేయింగ్ 11ని అనౌన్స్ చేసింది. ఒకే ఒక చేంజ్, మార్ష్ స్థానంలో వెబ్స్టర్ ప్లేయింగ్ 11లో ఆడుతున్నాడు. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే మ్యాచెస్ ఓడినా కొద్దీ ఒక్కొక్క లీగ్ బయటికి వస్తుంది. డ్రెస్సింగ్ రూమ్ ఎన్విరాన్మెంట్ అస్సలు బాలేదు. కోచ్ గౌతమ్ గంభీర్ ఈ సిరీస్కి పుజారాను తీసుకోవాలని చెప్పిన సెలెక్టర్స్ అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఇంకో న్యూస్ వచ్చింది. కెప్టెన్గా టెస్టుల్లో టీంని లీడ్ చేయడంలో ఫెయిల్ అవుతున్న రోహిత్ శర్మని 5th టెస్ట్కి డ్రాప్ చేస్తున్నారని. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ స్లిప్లో ప్రాక్టీస్ చేయలేదు. అండ్ సెకండ్ది, మ్యాచ్కు ముందు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ రాకుండా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమే వచ్చాడు. అండ్ గంభీర్ని ప్లేయింగ్ 11లో రోహిత్ ఆడుతాడా అంటే ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండడం, ఇవన్నీ ఈ న్యూస్కి బలాన్ని చేకూరుస్తున్నాయి. అండ్ గంభీర్ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చేశాడు, ఆకాశ్దీప్ ఇంజురీతో ఈ మ్యాచ్కి దూరం అయ్యాడని. ఇది మాత్రం నాకు ఫోర్స్డ్ చేంజ్ అని అనిపిస్తుంది. మరి ఆకాశ్దీప్ ప్లేస్లో టీంలోకి ఎవరు వస్తారో చూడాలి. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ని డ్రాప్ చేసి ధ్రువ్ జురెల్ని ఆడిస్తారని తెలుస్తుంది. బ్యాటింగ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్ల్లోనూ
80+ స్కోర్ కొట్టి 2 సార్లు అన్లక్కీగానే అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ మళ్ళీ అదే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ని ఆడి అవుట్ అవుతున్నాడు. ఇక లోయర్ ఆర్డర్లో నితీష్ అండ్ సుందర్ వాల్యుబుల్ నాక్స్ ఆడుతున్నారు. అలాగే కేఎల్ రాహుల్ కూడా ప్రాపర్ టెస్ట్ క్రికెట్ ఆడుతూ రాణిస్తున్నాడు. ఈ నలుగురుకు తప్పిస్తే మిగతా బ్యాట్స్మెన్స్ అంతా స్ట్రగుల్ అవుతున్నారు. బౌలింగ్లో లోన్ వారియర్ బుమ్రా ఒక్కడే రెగ్యులర్ వికెట్స్ తీస్తున్నా అదర్ ఎండ్లో ఎలాంటి సపోర్ట్ దొరకడం లేదు. బుమ్రాకి సపోర్టర్గా ఒక్క బౌలర్ అదర్ ఎండ్లో సపోర్ట్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ఇండియా ఈ మ్యాచ్కి మేజర్గా 3 చేంజెస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్కిప్పర్ రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్, ఆకాశ్దీప్ ప్లేస్లో మళ్ళీ హర్షిత్ రాణాని అండ్ ఇంకోటి రిషబ్ పంత్ ప్లేస్లో ధ్రువ్ జురెల్ని ఆడించే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ డ్రాప్ అయితే 5th టెస్ట్కి స్కిప్పర్గా బుమ్రా లీడ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకసారి ఇండియా 5th టెస్ట్కి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, పంత్ ఆర్ జురెల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, హర్షిత్ ఆర్ ప్రసిద్. ఈ డూ ఆర్ డై మ్యాచ్లో ఇండియా గెలిచి సిరీస్ని 2-2తో రిటైన్ చేస్తుందా లేదా ఆస్ట్రేలియా గెలిచి 3-1తో సిరీస్ గెలుస్తుందా అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. జై హింద్.